బట్టి అది శుభ్రమవుతుంది. శుభ్రమైన దానిని బట్టి వారు వంట చేస్తే తిన్న రుచిగా ఉంటుంది. అందుకంటున్నాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తానని. ఈ ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట మనం వింటున్నాం. అదే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం ఏముంది? భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఇక్కడ ఏమంటున్నాడు? నేను మీ యజమానుడను, తిరిగి రండి. ఇక్కడ ఎవరంటే ఏమంటున్నాడు? భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. మీకున్న అవిశ్వాసం, మీకున్న అల్ప విశ్వాసం నేను బాగు చేస్తానని జీవం కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవిశ్వాసంతో జీవిస్తే ఆశీర్వాదం పొందలేదు, అల్ప విశ్వాసంతో జీవిస్తే దీవెన పొందలేము. కాబట్టి మనకు కావాల్సింది ఏమిటంటే విశ్వాసము. విశ్వాసము మనం కలిగి ఉంటే మనం తప్పకుండా క్షమించబడతాం. విశ్వాసం కలిగిన వారు దేవుని ఎదురుకు వచ్చి వారి దోషాలు ఒప్పుకుంటారు, వారి పాపాలు ఒప్పుకుంటారు, తిరుగుబాటు చేసామయ్యా అని ఒప్పుకుంటారు. వచ్చి ఎదురాడమయ్యా అని ఒప్పుకుంటారు. వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకుంటారు. ఎవరు? విశ్వాసం కలిగినటువంటి వారు. ఒప్పుకుంటే క్షమించబడతామని, ఒప్పుకుంటే దోషాలు తొలగిపోతాయని, ఒప్పుకుంటే ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటామని ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వారు వస్తారు.